ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రౌడీలు పోలీసులు ఒకటైనరు. ఇలా రౌడీలు పోలీసులు ఒకటైనరు కాబట్టి ఇలా మా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. బైండ్ ఓవర్ చేశారా? రౌడీలు పోలీసులు ఏకమైతే బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారు సార్? బైండ్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు చేసిండ్రు. నేనేమంటున్నా, కింది స్థాయిలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ వ్యవస్థ వాళ్ళ గుప్పిట్లోకి పోయింది. ఇలా మేము ప్రచారం చేస్తూ ఉంటే మా ప్రచారాన్ని అడ్డుకొని నిన్న నవీన్ యాదవ్ అనే వ్యక్తి మీకు ఇక్కడ స్థానం లేదు, మేము లోకల్ వాళ్ళం, మీరు ఎట్లా పోతారు, ఇంటికి ఎట్లా పోతారు అని బెదిరింపులకు పాల్పడడం ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క మాట తీరు కనుక గమనిస్తే పొద్దున లేస్తే రౌడీ 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 వర్సెస్ లేడీ అని రౌడీ కాని వ్యక్తిని రౌడీ అంటే మరి ఆయనలో ఉన్న రౌడీని మీరు నిద్ర నేర్పుతున్నట్టే కదా, లేని రౌడీని మీరు సృష్టిస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు నేను రౌడీని కాదు, మా రౌడీ కుటుంబ నేపథ్యం లేదని చెప్తూనే నీ మాటల్లో ఏం అర్థమైంది? నీ నవీన్ యాదవ్ మాటల్లో నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఇలా మా యూసు నేను పనిచేస్తున్న గల్లీ దాటరు ఇల్లు చూడరు అన్నాడు. ఎస్, గల్లీ దాటరు ఇల్లు చూడరని చెప్పి వాస్తవమే. మరి ఆయన ఒకసారి వినాలి, ఇది కూడా ప్రజలు. అంతే అంతే, గల్లీ దాటరు ఇల్లు చూడరు. గల్లీలు దాటరు ఇల్లులు చూడరట. అంటే ఎవరిని బెదిరిస్తున్నారండి? ఏం చేస్తున్నది పోలీస్ వ్యవస్థ, ఏం చేస్తున్నది ఎలక్షన్ కమిషన్? చర్యలు తీసుకోవద్దా దీని మీద? ఇప్పుడు ఈయనను కూడా డిస్క్వాలిఫై చేస్తే కానీ మీ కోపం చల్లారదా? డిస్క్వాలిఫై కాదండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్లు నేను ఏమంటున్నా అంటే బీజేపీ కూడా స్పందించాలి. ఎందుకు స్పందిస్తలేదండి దాని మీద? అంటే మీ కుమ్మక్కు రాజకీయం ఏంది? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ ఏమైనా కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు?